వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కూడా చర్చ జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కుంగిపోవడం, వాటికి మరమ్మతులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులపైన మంత్రుల సమీక్ష జరిపారు. అయితే గత ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులను నాశనం చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక కాళేశ్వరం అంశాన్ని అటు కాంగ్రెస్ సర్కార్ అయితే రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని అటు బీఆర్ఎస్ అయితే మండిపడుతోంది. ఇదే అంశంపైన ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి ఎలిమినేటి నరసింహారెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి తొట్ల స్వామి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అవుతారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శివకుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది కాబట్టి ఎలాంటి అంశాలు ప్రత్యేకించి చర్చ జరిగారా? అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, ఓకే ఎల్నినా ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తారు నిన్న కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో. అట్ ద సేమ్ టైమ్ కక్కుర్తి కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం ఇదంతా పాల్పడిందంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఏంటి ఒకసారి క్లారిటీ ఇవ్వండి వాటికి సంబంధించి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి సుంద గారు, కేబినెట్ లో నిన్న చర్చించిన విషయాలు ఈరోజు ఏదైతే ఎన్నో ఎఫెక్ట్ పరంగా మొత్తానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రెండవది రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ నీతి ఎద్దడి లేకుండా ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకు పోతామనే రకంగా ఒకటి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే మనం ఇవాళ కొత్తగా చెప్పేదేమో, నిన్న కేబినెట్ లో కూడా మరి ఒకసారి ఏదైతే మేడిగడ్డ, సున్నీళ్ళ, అన్నారం గురించి కూడా అదే వాళ్ళు మొత్తానికి ఒక కాసుల కకృతి గురించి, అంటే కమిషన్ల గురించే ఆ ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద ఇబ్బంది పరంగా చేసిండ్రు అనేది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే సూచన సలహాలు చేస్తుందో దాని మీదనే మనము ముందుకు ఏ రకంగా దాన్ని రిపేర్ చేయడం అనే రకంగానే తర్జన భర్జన పడటం జరుగుతుంది. మొత్తానికి ఒకవేళ అది నీటి విఘటన, అక్కడ నీటి నిల్వఘటన పెడితే మొత్తానికి ఆ బ్యారెక్ మొత్తం కూడా కూలిపోతుంది అనే రకంగా గతంలో కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. బ్యారెక్ అంటే ఒక 7 పిల్లర్లు కూడా కుంగుతాయి. ఇప్పుడు మనకు కనబడింది ఒక్క పిల్లరే క్రాక్స్ వచ్చినాయి అనే రకంగా మాట్లాడుతున్నారు. సరే, సుందిల్లాలో మొత్తానికి ఆ పిల్లర్ కింద బొంగలు రావడము, అక్కడ ఆ పిల్లర్ నిలబడదు ఎందుకంటే బొగ్గు నిక్షేపాలు అక్కడ ఉన్నాయి అనే రకంగా కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్లీ కూడా నిన్న జరిగిన కేబినెట్ లో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇటు నీటి ఎద్దడి రేపు రాబోతుంది, ఎందుకంటే వర్షాలు పడకపోతే ఇబ్బంది అవుతుంది అనే రకంగా కూడా ఆ సమీక్షలో మాట్లాడడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి సంబంధించి ఇంకా రిపేర్ స్టార్ట్ చేసి వాటర్ యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే అలాగే పక్కన పెట్టేయాలనుకుంటుందా? ప్రస్తుతానికి ఉన్న పరంగా మటుకు అందులో వాటర్ నింపితే మొత్తానికి ఒక బ్యారెక్ అంటే 7 పిల్లర్లు పొంగే అవకాశం ఉంది అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అనేది మనకు గతం నుంచి ఉంది. దాంట్లో ఏమన్నా సూచన సలహాలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్తే, లేదంటే ఆ మొత్తం ఒక బ్యారెక్ నే మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. ఆ ఉన్న పరంగా అనేది కాకుండా, లేదు అంటే ఒక్క పిల్లర్ చేస్తే మటుకు అక్కడ నీటి నిల్వలు పెట్టడానికి అవకాశం లేదు అనే రకంగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఓకే స్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సుందర్ గారు, నేను మళ్ళీ వస్తాను. శ్యామ్ సుందర్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ స్వామి గారు, మీరు చెప్పండి. ఇందాక శివకుమార్ గారి మాటలు విన్నారు. ఒకవేళ వాటర్ కనుక నింపితే 7 పిల్లర్లు కుంగుతాయి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. అంటే ఎన్డీఎస్ఏ సూచించిన దాని ప్రకారమే మేము వెళ్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో బీఆర్ఎస్ మాత్రం దానికి సంబంధించి ఇంకా ఈ రోజు కూడా అటు సబ్మిట్ చేయాలంటూ కూడా డిసైడ్ అయిపోయారు. 6 డిక్లరేషన్లకు సంబంధించి కూడా మీరు ఫిక్స్ అయ్యారు. ఇందులో అటు రైతులకు సంబంధించి కూడా ఉంది కాబట్టి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొత్తమే నింపొద్దు, అది పక్కకు పెట్టమని చెప్పేదా ఎక్కడైనా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పేదంటే, వారు దీన్ని రిపేర్ చేయండి ఇమీడియట్ గా అని చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఆయన చెప్పినాక ప్రభుత్వం ఆ దిశలో ఎందుకు చర్యలు చేపట్టలేదు? అంటే దీని కుట్ర దాగి ఉన్నది అనిపిస్తా ఉన్నది.
వారిద్దరు కలిసి వారు ఇట్లా రిపోర్ట్ ఇవ్వడం, వీళ్ళు దాన్ని పక్కకు పెట్టడం చూసి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు అని ప్రజలకు మీరు చూపించాలనే ప్రయత్నం కనపడుతూ ఉన్నది తప్ప అది ఏ మాత్రము ప్రజలకు ఉపయోగిద్దాము, రిపేర్ చేద్దాము త్వరితగతిన అని ప్రభుత్వం ఆ దిశగా ఎక్కడ ప్రయత్నం చేసినట్టు కనపడతా ఉన్నదా? మేము 11 నెలల కేవలం 1100 రోజులలో ఆ ప్రాజెక్ట్ అంటే 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. కనీసం ఇప్పుడు పోయిన 2 పిల్లర్ల 3 పిల్లర్లో ఈ 3 సంవత్సరాలలో కట్టలేకపోయారా? గవర్నమెంట్ కట్టలేకపోయింది కదా. అంటే కట్టాలనుకుంటే ఒక 3 పిల్లర్లను 3-4 పిల్లర్లు 2 ఉన్నాయి ఇప్పుడు, సరే ఇంకో 2 అటు ఇటు మీరు చెప్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే సమయం ఈ 2.5 సంవత్సరాలు సరిపోలేదా? ప్రభుత్వానికి చేయడం సరిపోదా? కేవలం కుట్రపూరిత ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం చూస్తా ఉంటే వీరిద్దరు కలిసి దీన్ని ఇట్లనే డ్రామా కొనసాగించాలా, ప్రజలకు ఉపయోగపడొద్దు, ప్రజలకు అందుబాటులో తీసుకురాకపోతే ప్రజలందరి నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు దీనివల్ల ఉపయోగపడిన వాళ్ళు, పంటలు పండించుకున్న వాళ్ళు, దానివల్ల లబ్ధి పొందే వాళ్ళు, రైతులు అనేక మంది ఉన్నారు. అలా వారు ర్యాలీ తీస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, మొత్తుకుంటా ఉన్నారు. అవసరం అనుకుంటే మేము మా రక్తం ఇస్తామని చెప్పేసి రక్తం ఇస్తా ఉన్నారు. రక్తం తీసుకుపోయి పొలాల్లో చదువుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అడిగినట్టుగా మాకు రక్తం కావాలంటే రక్తం తీసుకుపోయి కూడా ఇస్తాను సిద్ధపడ్డారు రైతులు. అంటే హలో చెప్పండి. అంటే ఈ రోజు ప్రజలు ఆ కాళేశ్వరం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అంటే రైతులు అడిగితే తెలుస్తుందండి. వీళ్ళు ఇక్కడ కూర్చున్న వీళ్ళకి తెలియకుండా వ్యవసాయం చేయని వ్యక్తులను, ముఖ్యమంత్రి గారిని, బూతుల మంత్రిని వీళ్ళందరినీ అడిగితే తెలియదు. కానీ రైతులందరికీ ఈ కాళేశ్వరం వల్ల చాలా ఉపయోగం ఉన్నది, ఇక్కడ నుంచి అక్కడ దాకా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బూతుల పురాణం ఎవరు మొదలు పెట్టిండ్రండి? వీళ్ళు బూతుల ముఖ్యమంత్రి అంటే బూతులు మొదలు పెట్టింది. ఒక నిమిషం శివకుమార్ గారు, ఒక నిమిషం. అంటే స్వామి గారు చెప్పిన తర్వాత నేను మీకు సమయం ఇస్తాను. స్వామి గారు, ఇలా ముఖ్యమంత్రి గారు కోస్తారనము, వాళ్ళని కోసి రక్తం చల్లాలనడము, వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి అనడము. కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడారు ఎప్పుడన్నా? ఇట్లా మాట్లాడలేదు. ఏం డ్రైవర్ మీరు ఇట్లా మాట్లాడుతారని చెప్పేసి అనడం తప్ప ఇట్లా వాళ్ళని తొండలు కొడతా, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తొక్కాలి, వాళ్ళని బొంద పెట్టాలా, ఇట్లాంటి మాటలు కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. మీ యొక్క దృష్టికోణంలో చాలా తప్పుగా ఉంది. దాన్ని మీరు మాటలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాబట్టి ఇంకా కూడా మాటలు మాట్లాడుతూనే ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటారు. నిజంగా సాధారణ దమ్ముంటే, ముఖ్యమంత్రికి తెలివి ఉంటే, దమ్ముంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే కనీసం 2 పిల్లర్లను 3 సంవత్సరాలు కట్టలేకపోయిన మోతవారి ఇంకా ఆయన ఏం చేస్తున్నాయి? రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు? ఏం చేస్తాడు ఆయన చోట ఏమవుతుందని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఆయన గడ్డి పోస కూడా తీసి అవతలేయలేడు, ఆయన ఒక రాయిని కూడా కదిలించలేడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రోజు ఆ పిల్లలు ఊలిపోవాలని చెప్పేసి ఇసుక దొరుకుకోవాలనే ఉద్దేశంతో, ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చి ఇసుక మొత్తం తవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపట్లేడు. కాబట్టి అక్కడ నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, ఇసుక తవ్వుకోవాల్సి వస్తుంది. ఆ పిల్లల దగ్గర ఇసుక తవ్వుతా ఉన్నాడు. నేను చాలా వీడియోలు మీరు చూస్తా ఉన్నారు. మీరు పంపండి, కావాల్సి ఉంటే మీ వీడియోలను మీ యొక్క కెమెరామెన్ పంపండి. అక్కడ రోజు ఇసుక తీసిరు. ఆ ఇసుక తీసి ఆ పిల్లలు కూలిపోవాలి, కేసీఆర్ గారు బదనం కావాలనుకుంటారు తప్ప వాళ్లకు ఈ రైతుల పట్ల ప్రేమ లేదు. ఇంకొకటి, ఆ ప్రాజెక్టు వేవే 1,00,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. 3 సంవత్సరాల కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్టు, దేశంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కనీసం 2 పిల్లర్లను కూడా రిపేర్ చేయలేకపోయారు ఈ 3 సంవత్సరాల్లో. అంటే కావాల్సి దాన్ని ఆపడం. ఇంకో సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన పోయి మాట్లాడతాడు, ఇంకొక సంవత్సరం కావాలంటే 2 పిల్లర్లు రిపేర్ చేయడానికి ఇంకో సంవత్సరం పడుతుంది అంటాడు. అంటే వీరికి నిజంగా చిత్తశుద్ధి లేదు, వీరు చేయలేకపోతా ఉన్నారు. వీరి ప్రభుత్వం మీద అవగాహన లేకుండా పోయింది, పాలన మీద కూడా అవగాహన లేకుండా పోయింది. వీరి ఆరోపణలతోటి ప్రతిపక్షం మీద బురద జల్లి, గత ప్రభుత్వాన్ని మీద బురద జల్లి వీళ్ళ వీళ్ళు ముందుకు పోదామనుకుంటా ఉన్నారు తప్ప ప్రజలకు నీళ్ళు ఇద్దామనే ఉద్దేశం వీరిలో ఏ మాత్రం కనపడతలేదు. ఓకే అండి స్వామి గారు, అడుగుదాము శివకుమార్ గారిని. అంతకంటే ముందు నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు రాష్ట్రంలో కాళేశ్వరం దుమారం ఎంత మేర రేగుతుందో. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోసుకున్నది అనేది వాస్తవం. కాగ్ రిపోర్ట్ గానీ, ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గానీ మనం చూస్తే అందులో క్లియర్ కనబడుతుంది. ఏమని, ఈ మనం పెట్టిన ప్రతి రూపాయికి ఆటన కూడా మనకు తిరిగి వస్తలేదు, కరెంటు బిల్లులే భారము,
80,000 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 1,50,000 కోట్లకు పోయింది. వాళ్ళు దోసుకుర్రు. ప్రజలకు ఉపయోగం అయ్యేదానికంటే కాంట్రాక్టర్లకు ఉపయోగం కానికనే కాళేశ్వరం చేసిరు అనేది ఇది ఒక వైపు. బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ ని శిక్షించాలి, బీఆర్ఎస్ ని జైలు వేయాలి అని రేవంత్ రెడ్డి ఒక వాయిస్ తోటి ఏదైతే వచ్చి గద్దెనెక్కిండో, ఇవాళ ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టే దాఖలాలు లేవు, ఒక్కరిని పోలీస్ స్టేషన్ పంపిన దాఖలాలు లేవు, ఒక్కరిని జైలుకు పంపిన దాఖలాలు లేవు. 2 ఏళ్లు సిట్ వేసిండు, టైం పాస్ చేసిండు, తర్వాతకి మాతోటి కాదని సిబిఐకి ఇచ్చిండు మొదలుగా. రెండోది, నీకు చిత్తశుద్ధి ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA డిసెంబర్ 2024 ఇచ్చింది మనకి రిపోర్ట్. డిసెంబర్ 2024 నుంచి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే ఈ సంవత్సరంన్నర మంచి టైం రిపేర్ చేయడానికి, ఈ సంవత్సరంన్నర మొత్తం టైం పాస్ చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ మనం గమనిస్తే కూడా అయితే మనకి 7 గేట్లు ఖరాబ్ అయినాయి అని చెప్పింది అన్న. ఇందాక 3 అన్నాడు, 5 అన్నాడు. 3, 5 కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూస్తే మీరు అక్కడ 7 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. 7 పిల్లర్లు డ్యామేజ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, మీరు 22 బోర్లు వేయండి, జియోటెక్నికల్ సర్వే చేయండి, చేసి సాయిల్ రిపోర్ట్ తీసుకొని దాన్ని రిపేర్ చేయండి అని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మేము 22 వేయమని 9 వేసుకుని వాళ్ళ డిసిషన్ తీసుకొని. ఈ విధంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎవరికి వాళ్ళకు నచ్చినట్టు కాళేశ్వరంతో ఆడుకోవడం ఏదైతే ఉందో దీన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తారు. ఇట్లాంటి అనావృష్టి ఎల్నినో ప్రభావం ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకుండా ఇవాళ కేబినెట్ మీటింగ్ కాళేశ్వరం మీద 6 నెలల క్రితం పెట్టాలి. ఇవాళ ఆల్రెడీ నీకు ఎల్నినో వచ్చేసి నీకు వాటర్ లేవు, వర్షాలు లేవు అనే టైంలో ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేసి రైతులకు వాటర్ అందిస్తారని అయితే నేను అనుకుంటలేను. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇవాళ నిన్న పెట్టిన కేబినెట్ మీటింగ్ వాళ్ళు 6 నెలల క్రితమే పెట్టి రిపేర్ ఎట్లా చేద్దాం, డ్యామ్ ని ఎట్లా మంచి చేద్దాం, రైతులకు నీళ్లు ఎట్లిద్దామని ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఇచ్చిపెట్టి బీఆర్ఎస్ చేసింది వాస్తవం అందరికి తెలుసు. కాగ్ రిపోర్ట్ ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాంట్రాక్టర్లు లబ్ధి పొందనీకే కాంట్రాక్టర్ల గురించే చేసిన మనకు అర్థమవుతుంది. ఇది చేసిన కాంట్రాక్టర్ లక్షల కోట్లకు వెళ్ళిపోయి అలా ప్రపంచంలోనే ఆయన పెద్ద కాంట్రాక్టర్ లెక్క ఎదగడం మనం చూసినాము. కాకపోతే కట్టిన కాళేశ్వరం వల్ల రైతులకు లాభాల కంటే కాంట్రాక్టర్కే లాభం ఎక్కువైందని మనం కనబడుతున్నాం. చేయాలి మెగా కృష్ణారెడ్డి ఎక్కడుండు, రైతులు ఎడురు అని మనం గమనిస్తే అర్థమవుతూనే ఉంటది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల మీద దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ తప్పు చేసింది, బీఆర్ఎస్ ని జైలు పంపడము, బీఆర్ఎస్ ని శిక్షించడము అది చట్టం తన పని తాను చేసుకోపోతుంది. కాకపోతే మీరు రాజకీయ లబ్ధి కోసం కాళేశ్వరం ని వాడుకుంటా, కాళేశ్వరం రిపేర్ చేయకుండా అట్లనే పెడితే కాళేశ్వరం ఇంకా కుంగిపోయి ఇంకా రాను రోజులలో అది వాడకుండా ఉండే పరిస్థితికి వస్తుంది. సో మనందరం కూడా ఖచ్చితంగా కాళేశ్వరంలో తప్పు జరిగిందని మనందరం అంటే మన రిపోర్ట్లన్నీ కూడా మనకు క్లియర్ గా తెలుస్తున్నాయి. సిట్ లో తెలిసింది, కాగ్ రిపోర్ట్ లో తెలిసింది, NDSA రిపోర్ట్ లో తెలిసింది. ఇవన్నీ కూడా ఏజెన్సీస్ వాటి పని వాటి చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేయడమా, క్రిమినల్ ఏం చేయమో అది చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి డ్యామ్ రిపేర్ చేసి డ్యామ్ కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది తక్షణమే స్టార్ట్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఓకే అండి. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో పార్టీల పరంగా అందరి వర్షన్స్ మీరు వినడం అయితే జరిగింది. సో ఎవరి వాదనల్లో వాస్తవం ఉంది, ఈ కాళేశ్వరాన్ని ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు, నిజంగానే రైతుల పక్షాన నిలుస్తుంది ఎవరు? ఎందుకంటే ఇంకోటి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇన్స్టాంట్ గా ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అనుకోవచ్చు? ఒకటండి, కాళేశ్వరం విషయం తీసుకుంటే మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది, రాజకీయ పార్టీ అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఇంకెవరా అనేది కాదు, ప్రతి ఒక్కరూ అది కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుందామనే చూశారు, వాడుకుంటున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు ఏదైనా అసలు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షనే తప్పు. ఎందుకనంటే బేసికల్ గా ఏ ప్రాజెక్ట్ అయినా గ్రావిటీ వాటర్ ద్వారా కట్టాలి అనేది చూస్తారు. గ్రావిటీ వాటర్ ద్వారానే సప్లై జరగడానికి, అది కాంగ్రెస్ హయాంలో జరిగిందా లేకుంటే ఇంకెవరి హయాంలో జరిగిందా అనేది కాకుండా మేడిగడ్డ ఏదైతే తుమ్మిడియాటికి ఉందో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు
ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే చివరి ఆయకట్టు వరకు కూడా గ్రావిటీ ద్వారానే నీరు వస్తుంది, ఎక్కడ ఆల్మోస్ట్ గా మోటార్లు వాడకుండా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే తుమ్మిడిహట్టి నుంచి నీటిని కిందికి తీసుకెళ్లి కాళేశ్వరానికి తీసుకెళ్లి మళ్ళీ పైకి ఎత్తిపోయడం అనేది అది ఒక తుగ్గనే ఒక రకంగా. ఎందుకనంటే అది ఒక ఎకరానికి నీటిని పారించడం కోసము 30,000 నుంచి 40,000 రూపాయల ఖర్చు అవుతుందంట మోటార్లు వాడడానికి. కాబట్టి ఈ కింది నుంచి పైకి నీటిని తీసుకుపోయేది అనేది రేపు రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే కాదు, రేపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఏ అధికార పార్టీకైనా కానీ కాళేశ్వరం మెయింటెనెన్స్ అనేది పెద్ద గుదిబండలాగా మారే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే కేసీఆర్ గారు అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు, ఇది ప్రపంచ అద్భుతము, నేను రక్తం దారపోసిన, నిద్రాహారాలు మానేసి కట్టినా అని చెప్పేసి ఆయన్నే నేనే ప్లాన్ చేసిన, నేనే ఇంజనీరింగ్ అన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా, ఇంజనీర్లు చెప్పినప్పుడు వినలేదంట. వినకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రం మీద గుదిబండగలగా తయారైంది. దాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ను నిందించిన పరిస్థితి బాగాలేదు, బీఆర్ఎస్ ను నిందించిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. కాళేశ్వరం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వము, మోటార్లు కొనాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క బిహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నుంచి. మధ్యలో మధ్యవర్తిత్వం ఎందుకంటే 2 గవర్నమెంట్ల మధ్యలో ఒప్పందం కుదరడానికి. ఆ ఒప్పందం కోసం ఒక ఇంజనీరింగ్ సంస్థకి, నేను పేరు చెప్పట్లేదు, 7,500 కోట్లు అప్పచెప్పారంటండి. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలని నాకు కూడా తెలిసిన విషయం ఇది. 7,500 కోట్లు అప్పచెప్పారు. 2 గవర్నమెంట్ల మధ్యలో ఒప్పందం చేసుకొచ్చి జరగడానికి ఒక మధ్యవర్తి కావాలా? అధికారులు లేరా? ఐఏఎస్లు లేరా? సంబంధిత నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేరా ఒప్పందం చేయడం కోసం? ఇలాంటివి చాలా ఉన్నాయి. మోటార్లు కూడా నాసి రకమైన మోటార్లు, అక్కడ సరిగ్గా నాణ్యమైన కట్టడాలు లేవు అని చెప్పేసి ఇట్లా రకరకాల వాదనలు వచ్చినాయి. అందులో అవినీతి జరిగింది అనేది అందరూ అంటున్న మాట. అది నిజం నీకు తెలిసాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు బీఆర్ఎస్ కట్టింది కానీ, బీఆర్ఎస్ 3 ఏళ్లలో కట్టిండొచ్చు, కానీ నాసి రకంగా కట్టడం ఎన్ని రోజుల్లో కట్టేం లాభం? ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది? ఆ ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు రైతులకు సాగునీరు లేక ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు రిపేర్ చేసినా గానీ రేపు మోటార్లు మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ కావాల్సి వస్తుంది దానికి. ఆ మోటార్లు ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళాలి. 10,000 మెగావాట్లు కావాలి, 10,000 కోట్ల కరెంట్ బిల్ వస్తుంది. అదే అసలు ఒక్కో ఎకరానికి 30 నుంచి 40,000 రూపాయలు ఖర్చు వస్తుందంట కరెంట్ బిల్లు రూపంలో. అప్పుడు రైతుకి ఏం లాభము, గవర్నమెంట్ కి ఏం లాభము? అంత వ్యయం పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ రిపేర్ చేసినా గానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎంత ఉపయోగం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో వచ్చేటువంటి గవర్నమెంట్స్ ఆ భారాన్ని భరించగలవా? ఆ భారాన్ని గ్రహించగలవా? ఎందుకు తుమ్మిడిహట్టి కనుక కట్టి ఉంటే, నా ప్రాణహిత చేవెళ్ళ కనుక వైఎస్ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే చేశారో అది కాంగ్రెస్ ఎవరు చేసిండ్రు అనేది కాదు, గ్రావిటీ ద్వారా మొత్తం చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చేది. ఆదాన్నే కనుక కంటిన్యూ చేసి ఉంటే ఇన్ని లక్ష కోట్లు కూడా కాదు, 25,000 కోట్లలో ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది, కంప్లీట్ ప్రాజెక్ట్. రైతులందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. తుమ్మిడిహట్టి విషయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నదేంది, మా ఊర్లు పోతున్నాయి కాబట్టి మాకు కూడా ఆ ప్రయోజనం ఇవ్వండి, మీరు ఎత్తు పెంచుకున్నా పర్వాలేదని మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే, అప్పుడు వైఎస్ఆర్ గారు ఒప్పుకోకుండా దాన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు ఇంత సమస్య వచ్చి పడ్డది. అదే కనుక వాళ్ళు ఊర్లు పోతున్నాయని కనుక, వాళ్ళ ఆయకట్టు పోతుందని కనుక ఆలోచించి వాళ్ళకు కూడా కొంత భాగం కల్పించి ఉంటే మహారాష్ట్రకు కూడా, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ బెస్ట్ ప్రాజెక్ట్ అనేది చాలా మంది ఇంజనీర్లు, నేను చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే కాళేశ్వరం అనేది వరస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే పైనుంచి నీళ్లు కిందికి తీసుకెళ్లి పైకి ఎత్తిపోయింది అని చెప్పేసి. కాబట్టి అది కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు.
కాబట్టి ఇది కానీ ఆ ఎప్పటికైనా మధ్యలో ఇప్పుడు ఇప్పుడు ఇలా అంటున్నారు, పిల్లర్ కుంగింది కాబట్టి ఇలా అంటున్నారు. కానీ ఆ మధ్యలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఇది మంచి ప్రాజెక్ట్ అని బానే ఉంది అని చెప్పేసి అందరూ మెచ్చుకున్నారు సందర్భం ఉంది కదా. ఏ ప్రాజెక్ట్ అయినా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇది మంచిది కాదు కూలగొట్టండి అని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏదో వాళ్ళ సంతృప్తి కోసం చెప్పి ఉంటారు. అది ప్రామాణికంగా తీసుకుంటే మనం ఏం చెప్పలేము. కాబట్టి చెప్పిండ్రు, ప్రశంసించిండ్రు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు కాళేశ్వరం బెస్ట్ ప్రాజెక్ట్ అన్నారు. బెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అన్నారు? పనిచేస్తున్నప్పుడు. కానీ కుంగిపోతుందని వాళ్ళకి తెలియదు కదా, అంత నాసి రకంగా కట్టిండ్రు అనేసి తెలియదు కదా. కుంగిపోవడానికి కారణం ఏంటి? నాసి రకంగా కన్స్ట్రక్షన్ జరగడమే కదా. నాసి రకంగా కన్స్ట్రక్షన్ జరిగిన దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? బీఆర్ఎస్ తీసుకోవాలా కంపల్సరీగా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాళ్ళ హయాంలోనే పూర్తయింది. బట్ డిజైన్ అయితే అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. మీరు అన్నట్లు కన్స్ట్రక్షన్ లో లోపాలు నాసిరకం ఉండొచ్చు, కానీ డిజైన్ అయితే అప్రిషియేట్ చేస్తారు. డిజైన్ అప్రిషియేట్ చేసినప్పటికీ కూడా మోటార్ల విషయంలో అప్పుడు కూడా చాలా అభ్యంతరాలు వచ్చినాయి. మీరు అప్పటి రికార్డ్స్ అన్ని చూడండి. చాలా మంది ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా కేసీఆర్ గారు ఎవరి మాట వినలేదు. ఇది వాస్తవము. కేంద్ర మంత్రులు ఒప్పుకున్నారా, మంచి ప్రశంసించారా, ఏం చేశారని కాదు. మరి ఒకవేళ కనుక మంచి ప్రాజెక్ట్ అయితే ఎందుకు కూలిపోయింది? ఎందుకు నాసి రకంగా కట్టారు? ఎందుకు కూలిపోయింది? అది 2 పిల్లర్లా 3 పిల్లర్లా కాదు, ఒక పిల్లర్ కుంగడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా. ఆ ఒక్క పిల్లర్ వరకు మనం నీటిని స్టోర్ చేసి ఆపేసి మిగతా పిల్లర్ల ద్వారా పని తప్పించుకునే పరిస్థితి లేదు కదా. మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా కంప్లీట్ గా. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. దానివల్ల నష్టం జరిగింది. దానివల్ల నష్టం జరిగినందుకు బీఆర్ఎస్ ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకుంటే వాళ్ళ గౌరవం దక్కుతుంది. అట్లాగే దాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయాలకు పోకుండా, భేషజాలకు పోకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏం చెయ్యాలి, ఏ విధంగా మనం దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా తీసుకురావాలి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఉందండి. ఎస్ సార్. శివకుమార్ గారు, సో ఒకటి సరే, మీరు అన్నట్లు కూడా అటు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ప్రాజెక్ట్ అయితే కట్టారు. ఆ ప్రాజెక్ట్ ని యూటిలైజ్ చేసుకోవాలి. దానివల్ల ఎంతో కొంత రైతులకు లాభదాయకంగా ఏదో ఒక చర్యలు అయితే తీసుకోవాలి, ప్రభుత్వ చేతుల్లో ఉంది. సో ఇందాక అటు నరసింహారెడ్డి గారు ఆయన అడిగినట్టు, స్వామి గారు అడిగినట్లు కూడా ఆల్మోస్ట్ 2.5 ఏళ్లు కావస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ఇంతవరకు రిపేర్ సంబంధించి కంప్లీట్ చేయలేదు. ఎన్డీఎస్సీ ఆల్రెడీ 1 year బ్యాకే చెప్పేసింది దీనికి సంబంధించి రిపేర్ చేసేసి స్టార్ట్ చేయండి. ఎస్, ఏం చెప్తారు శివకుమార్ గారు? ఎందుకు రిపేర్ కి తాత్సారం చేస్తున్నారు? సునీత గారు, ఆల్రెడీ గోస్ట్ కమిటీ వేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ గోస్ట్ కమిటీ మొత్తం రిపోర్ట్ తీసుకొని అందరినీ విచారించి చేసి ఆ రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడము, వాళ్ళు కూడా మొత్తానికి ఇన్స్పెక్షన్ చేయడము అవన్నీ జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా మా కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మా దగ్గర పంపించండి, మొత్తానికి 60 రోజులలో మొత్తానికి మేము లోపలేస్తామంటే ఇమీడియట్ గా ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్ గా ఒక నిమిషం నరసింహారెడ్డి గారు, ఒక నిమిషం. శివకుమార్ గారు, ఇన్వెస్టిగేషన్ గురించి నేను అడుగుతాను, దాని గురించి కూడా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ ఏమైంది అసలు? రిపేర్ ఏమంటే ఎన్డీఎస్సీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద ఆలోచిస్తే ఇప్పుడు నీళ్లు నిల్వ పెడితే మటుకు ఆ 7 పిల్లర్లు పొంగుతాయి అనేది ఇప్పుడు ఆల్రెడీ శ్యామ్ సుందర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నరసింహారెడ్డి కూడా మాట్లాడిన దాంట్లో కూడా, కాకపోతే ఒకటేమంటే స్వామి గారు మాట్లాడిన దాంట్లోనే ఇంకా కూడా వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మటుకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. రెండోది ఏమంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు ఏదైతే డిస్కవరీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కాళేశ్వరం అని చెప్పి బాగా గొప్పలు చెప్పిండ్రు సునీత గారు. ఈరోజు డిస్కవరీ ఛానల్లో మీరు ఒకసారి కొట్టి చూడండి, కనీసం కాళేశ్వరం గురించి ఉందా లేదా, ఇది ఫేక్ ప్రాజెక్ట్ అనే రకంగా వాళ్ళు ఇమీడియట్ గా డిలీట్ కూడా చేసేసిండ్రు అనేది మాకున్న సమాచారం. అంటే ఇప్పుడు ఇంతకుముందు శ్యామ్ సుందర్ గారు చెప్పిన మాటల్లో ఆడ వాస్తవం ఉంది. 9 నుండి స్టార్ట్ చేయండి అంటే కాళ్ళ నుంచి నెత్తి మీద దాకా తీసుకుపోయి మళ్ళీ కాళ్ళ కడ పోసినట్టు. ఇప్పుడు దాంతో పాటు వీళ్ళు ఇంత నీళ్ళు ఎత్తిపోస్తే 2 టీఎంసీలు కూడా రాలేదు అంటే ఇంకా ఇది కాళేశ్వరము అనే రకంగా పబ్లిసిటీ చేసుకోవడము, లేకపోతే ప్రజలను అంతా తీసుకుపోవడము, దా మధ్యన తీర్మార్మలన్న వెళ్తా అంటే మొత్తం 144 సెక్షన్ పెట్టి మొత్తం అక్కడ ఎవరిని పోనీయకుండా ఆపడము, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కదా చేసింది.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని మీద దుమారం లేపి ఈరోజు వాళ్ళు హైప్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనే రకంగా మొదటి నుంచి అందరు కూడా చెప్పడం జరిగింది. నిపుణులైతే ఎప్పటికప్పుడు చెప్పిండ్రు ఇది మొత్తానికి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు మొత్తానికి ఇంజనీర్లే కాకుండా అధికారులు మొత్తానికి అందరు కూడా దీంట్లో ఒక మామూలుగా దానికి సంబంధించిన అసిస్టెంట్ రేంజ్ లో ఉన్న వాళ్ళ దగ్గరనే 100,000 కోట్లు అంటే ఈరోజు దానికి నేను కౌబాయ్ హాట్ పెట్టుకొని నేనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అన్న కేసీఆర్ గారు ఎంత తిన్నారు, తర్వాత మంత్రులు ఎంత తిన్నారు, హరీష్ రావు ఏం చేసిండు, ఇవన్నీ మొత్తానికి ఏం చేయలేకపోయారు కదా, ఏది ప్రూవ్ చేయలేకపోయారు కదా. ఇన్వెస్టిగేషన్ లో ఎవరు ఇప్పుడు రాగానే ఎవరెవరు కమిషన్లు తిన్నారో వాళ్ళందరి చిట్టా బయట పెడతాం, జైల్లో వేస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు ఏది లేదు కదా, మాటలు తప్ప చేతలు లేవు కదా. ఆల్రెడీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. వాళ్ళ ఇబ్బందులు అవుతున్నాయి, ఒక్కొక్కరి మీద అయితే ఇది ఉంది. ఇవాళ కాకపోయినా రేపు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఖచ్చితంగా వీళ్ళు జైలు పాలు అవుతారు. వాళ్ళకి ఆ భయం కూడా ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏమన్నాడు, ఆయన కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పి ఇదే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మీద నెపం వేస్తే ఆయన ఒకటే అన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ఎవడు చేసిన పాపాన్ని ఆడిపోతాడు. అందుకే ఈ రోజు కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లకి బయటకు వస్తలేడు అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముందండి, గెలిస్తే నేను బయటికి వస్తా లేకపోతే ఫామ్ హౌస్ లో వండుకుంటా అని చెప్పిన ఒక కేసీఆర్ తప్ప మిగతా కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులంతా ఈ రోజు కూడా మేమే అధికారంలో ఉన్నామనే ఒక ధీమాతో మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు మమ్మల్ని ఓడగొట్టిండ్రు, మమ్మల్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిండ్రు అనే రకంగా వీళ్ళు మటుకు ఎవరు ఆలోచిస్తలేరు. ఒకటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 9.5 సంవత్సరాల వాళ్ళ చేయని అన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇదే బీజేపీతోని సఖ్యత లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా మొత్తం దూరం ఉంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తుంది, ప్రోటోకాల్ పాటిస్తాము, ఏదైతే పోరాడి తెచ్చుకునే దాని మీద పోరాడి తెచ్చుకుంటాం అనే రకంగా కంపల్సరీ కూడా ముందుకు పోవడం జరుగుతుంది. స్వామి గారు ఏం చెప్తారు శివకుమార్ గారి మాటలకి? శివకుమార్ గారి మాటలు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి పది చెప్పిండు, మన వాళ్ళ 4 గంటలు చెప్పకపోతే అబద్ధాలు ఎట్లుంటది అని చెప్పేసి అనుకున్నట్టు కనపడతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ అబద్ధపు హామీలతోటి మోసపు మాటలతోటి ఇవాళ అధికారంలోకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి 420 హామీలు ఇచ్చేసి 6 గ్యారంటీలను ఇచ్చేసి ఏ ఒక్కటి నెరవేర్చకుండా నిస్సహాయ స్థితిలో గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడు ఫామ్ హౌస్ అంటావు, గతంలో ప్రగతి భవన్ అని అది బంగారు టాయిలెట్స్ ఉన్నాయి అక్కడ అని అసలు అద్భుతమైన భవనం అని చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు ఎందుకు చూపించలేకపోయినది? ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ అని చెప్పి చేస్తా అని చెప్పేసి కంచెలు తొలగిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ప్యాలెస్ లో నివసిస్తూ ఇంటికి వెళ్ళి బయటికి రాకుండా ఇంట్లో ప్యాలెస్ లో నివసిస్తూ ఆయన క్యాంప్ ఆఫీస్ వస్తే 200 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆ భవన్ కట్టుకొని 20 కోట్లతో ప్రహార కూడా కట్టుకొని 17 కోట్లతో కంచె వేసుకొని ఇలా దానికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? రాత్రిపూట పోయి భార్య భర్తలు కలిసి ఓపెన్ చేయడము, అది పూజ కార్యక్రమాలు నిర్వహించడం చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పేటివన్నీ డొల్లా అబద్ధపు మోసపు మాటలు, దగా మాటలు అన్ని మంది మీద ఆరోపణ చేయడం. మన కాడికి వస్తే ఒకటి ఆమె కుటుంబం అని చెప్పేసి ఆరోపణ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు అన్న తమ్ముళ్ళు మొత్తం రోడ్ల మీద పడి ప్రజల మీద పడి దోచుకొని తింటా ఉన్నారు, ఒక దిక్కు దోచుకొని తింటా ఉన్నారు. వారికి హై సెక్యూరిటీ గన్వేన్లు తిరుపతి రెడ్డి గారు ఏంటి, కొండరెడ్డి గారు ఏంటి, కిషన్ రెడ్డి గారు ఏంటి, నిన్నగాక మొన్న ప్రజల నుంచి విల్లాలు తీసుకోవడం గిఫ్ట్ గా ఇవన్నీ చూస్తా ఉంటే దందాలు చేస్తా ఉన్నారు, గన్నులు పెట్టి బెదిరిస్తారు. కానీ ఇప్పుడు ఆ విషయాల కంటే ముందు బ్యారేజ్ విషయం ఇంపార్టెంట్ కదా స్వామి గారు. స్వామి గారు ఇప్పుడు బ్యారేజ్ విషయంలో ఎంతమంది ఇంజనీర్లు చెప్పినా ఆ ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా కమిషన్ల కోసమే కేసీఆర్ కావాలని ఆయన ఒక్కడే ఆయన డెసిషన్ ప్రకారమే వెళ్ళిపోయింది ప్రాజెక్ట్. అది జూటా, అది అబద్ధం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది, ఆ ప్రాజెక్టు వేయమేత 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? అలా ఎవరైనా సిగ్గుండాలి ఎవరితో మాట్లాడుతోనికి? 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా, 1,00,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్ల అవినీతి జరుగుతాడు. మరి అదంతా ఎట్లా ఏర్పడది? ప్రజల కాడికి పోతే వీళ్ళిద్దరు కానీ ఇంకొకరు కానీ ప్రజల కాడికి పోతే
కాళేశ్వరం వల్ల ఒక్క మాట వినండి. ఈడ మొత్తానికి అందరూ డెకోరం మెయింటైన్ చేస్తున్నారు. మరి సిగ్గు లేదంటే మీరు సిగ్గు లేకుండా మీరు చేసారు కాబట్టి అందరు సిగ్గు లేదని అంటున్నారు. మిగతా ప్యానలిస్టు మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మాట్లాడడం అది తప్పది. మీరు వ్యక్తిగతంగా ఎందుకు వస్తున్నారు? మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? సిగ్గు మీకు లేక ఈరోజు ప్రజలని తెలంగాణ మీద మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే సిగ్గు లేకుండా దోచుకున్నాడు. మీరు అది ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగండి శివకుమార్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఒకటి స్వామి గారు ఇంజనీర్లు చెప్పినా కూడా ఈ డిజైన్ కరెక్ట్ కాదు. ఇందాక శ్యామ్ సుందర్ గారు కూడా అదే పాయింట్ అన్నారు కదా. అరే వారు మీరందరూ ఎనలిస్ట్ లో వీళ్ళందరూ చూసి పేపర్లో చూసి మాట్లాడడం కాదు. ఏ ఇంజనీరు అలా కమిటీలో ఏ ఇంజనీర్ ఇక్కడ కట్టొద్దని రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ బయట పెట్టమని చెప్పచ్చు. ఏ ఇంజనీర్లు ఆ కమిటీలు ఉన్నోళ్ళు కాళేశ్వరం నిపుణులు కమిటీ ఏర్పాటు చేసి వరకు డిస్కస్ చేసినప్పుడు అందులో ఎవరు కట్టొద్దని మినిట్స్ లో కానీ లేదంటే వారి రిపోర్ట్ కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లెటర్ కానీ ఇక్కడ కట్టకూడదు అని ఇచ్చిన సరే ఒక్క నిమిషం ఆగండి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంటే ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు ఒక్కసారి క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం అదే అక్కడ నుంచే కంటిన్యూ చేద్దాం. స్వామి గారు మీరు అన్నదాని నుంచే కంటిన్యూ చేద్దాం. శ్యామ్ సుందర్ గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మ్యూట్ లో ఉన్నారు. అయితే ఒకటండి, స్వామి గారు కొద్దిగా కంట్రోల్లో ఉండి మాట్లాడాలి. డిబేట్ లో ఉన్నాం. ఎదుటి వాళ్ళు హుందాగా మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా హుందాగా మాట్లాడాలి. రెండో విషయం ఏంటంటే, స్వయంగా కేసీఆర్ గారే ప్రెస్ మీట్ లో చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్లానింగ్ అంతా కూడా నేనే చేసిన, ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు స్వయంగా చెప్పిండు. అప్పుడు చాలా మంది ఇంజనీర్లు కూడా అబ్జెక్షన్ చేశారండి. పత్రికల్లో వచ్చింది. అప్పటి పత్రికలు చూడండి, ఎవరు నేర్చుకోవాలి. మాట్లాడడమే కాదు, వినడం కూడా. ఒక నిమిషం శ్యామ్ సుందర్ గారు మీరు చెప్పిన పాయింట్ ఒక్క నిమిషం మాకు అర్థమైంది. స్వామి గారు ఒక్కసారి క్లారిటీ ఇచ్చేసేయండి. నేనెంత వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడకూడదు. పేపర్లు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి కాదు. ఏమైనా రిపోర్ట్ తో ఆధారం బేస్తో మాట్లాడాలి. ఎవరెవరో మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి. 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడింది కాబట్టి మాట్లాడుతున్నా. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలా. కమిషన్ల కోసం ప్రాజెక్ట్ కట్టినన్నారు. మంచి కంపెనీ ఎల్ఎన్టీ కట్టిందని కేసీఆర్ గారి కంపెనీ కాదు, కేటీఆర్ ప్రాజెక్ట్ కంపెనీ కాదు, అది ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది. ఎల్ఎన్టీ కంపెనీ బ్యారేజ్ ఏం చేసింది మరి? వాళ్ళు కడుతుంటే అది ఎప్పుడు కూలిపోయింది? కొట్టిందా? మీ ఎప్పుడు కూలిపోయింది? ఏం చేసింది? తీయాలంటే ఒక నిమిషం శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం నేను మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. స్వామి గారు చేశారా లేదా పక్కన పెడితే ఫస్ట్ కుంగింది కదా, కుంగిన తర్వాతనే కదా ఈ రచ్చ అంతా స్టార్ట్ అయింది. నేను చెప్తున్నాండి, ఇప్పుడు అది కుంగిపోతానికి మేము గవర్నమెంట్ కు ఎలక్షన్ కోడ్ వచ్చింది. నెల రోజులు టైం ఉండే ఎలక్షన్ కోడ్ రావడానికి కూడా మీకు కుంగినప్పుడు నవంబర్ లో కుంగింది, డిసెంబర్ లో ఎలక్షన్స్, నెల రోజులు టైం ఉండే. నెల రోజులు టైం పెట్టి టెండర్ వేయాలి. కుంగిందని అప్పటికప్పుడు రిపేర్, ఇప్పుడు వెంటనే రిపేర్ చేయడానికి మీకు టైం ఉన్నా కూడా మీరు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని ఎలక్షన్ కోడ్ లో టెండర్ వాళ్ళకి తెలుసో మాట్లాడతారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కానీ వాస్తవాలు బయట. ఒక నిమిషం ఆగండి శివకుమార్ గారు, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం శ్యామ్ సుందర్ గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. స్వామి గారు కంప్లీట్ చేయండి, ఆ తర్వాత నేను వస్తాను. స్వామి గారు మీరు కంక్లూడ్ చేయండి మీ పాయింట్. ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు, ఒక్క నిమిషం లేదు ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. ఎలక్షన్లకు ముందే కుంగింది నేను అదే పాయింట్ చెప్పాను. నేనే చెప్పాను కదా, నేను ఇందాకే ఆ పాయింట్ చెప్పాను, నేను మెన్షన్ చేశాను. నేను అదే పాయింట్ మెన్షన్ చేశాను, ఎలక్షన్ కంటే ముందే అయ్యిందని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. ఒక్క నిమిషం ఆగండి. స్వామి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి.
అది కుంగినప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చిందండి. మేము రిపేర్ చేయలేకపోతానికి ఆ టెండర్ విలువనికి ఎలక్షన్ కోడ్ అడ్డం రావడం వల్ల మేము చేయలేకపోయినాం తప్ప, లేకపోతే మేము చేసే వాళ్ళము. అది పెద్ద పనే కాదు, అది ఆడిని 1-2 మంత్స్ లో కంప్లీట్ అయ్యే పని. దానిని పెద్ద భూతత్వంలో చూపించేసి కాళేశ్వరం కూలిపోయిందని, కూలేశ్వరం అని చెప్పేసి ఒక ప్రచారంతో అధికారంలోకి వచ్చిర్రు. ఆ యొక్క ప్రచారాన్ని ఇంకా ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ చేయాలని కనపడతా ఉన్నది. వీళ్ళకు కూడా కేసీఆర్ గారి మీద అక్కస్తోటి వీళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడుతా ఉన్నారు. కానీ ఏ ఒక్క రిపోర్ట్ ను కూడా అక్కడ కట్టొద్దు అని చెప్పి, నీటి అవైలబిలిటీ ఇక్కడే ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కేసీఆర్ కట్టడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఎన్డీఎస్ఏ కూడా ఇలా కట్టడం మంచిదే, కానీ అక్కడ నీటి అవైలబిలిటీ ఉంది. ఇదంతా గొప్ప ప్రాజెక్ట్ అని వారందరూ కూడా దాన్ని మెచ్చుకోవడం జరిగింది. దానికి కాకపోతే దానికి కుంగిపోయినందుకు రిపేర్ చేసుకోవాలని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొన్ని చుంకిశాల కొట్టుకపోయింది, దాని గేట్లు కొట్టుకపోయింది, ఎన్నో ప్రాజెక్టులు కూలిపోయింది, నాగార్జున సాగర్ కంపెనీ కూలిపోయింది. ఎన్నో జరిగినాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ రిపేర్ చేసుకునే సమయం ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాల దాకా వాళ్ళకి రిపేర్ చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీని అడగాల్సిన వాళ్ళు అడగకుండా గత గవర్నమెంట్ పోయిన దాని మీదనే మీరు మాట్లాడడం చూస్తా ఉంటే, ప్రజలు ఇక్కడ బాధపడతా ఉంటే కూడా మీరు గతం దాని గురించి భజన చేసుకుంటా, ఆ యొక్క భజన చేసుకుంటా విష ప్రచారాన్ని మీరు కొనసాగిస్తా ఉన్నారు తప్ప రైతులకు ఇప్పటికిప్పుడు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కనపడతలేదు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కూడా కనపడతలేదు. పేపర్లు వచ్చింది కాదు. నరసింహారెడ్డి గారు ఏ డేట్ లో కూలిపోయిందో చెప్పి మాట్లాడాలా. ఇవన్నీ విషయాలు ఒక నిమిషం స్వామి గారు పట్టి అవినీతి జరిగింది. స్వామి గారు ఒక నిమిషం, ఇంకోటి ఆయన కూడా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ఒక్క నిమిషం సబ్మిషన్, కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టిరని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది పూర్తిగా అబద్ధం. అట్లాంటి ఎవరు కూడా కట్టారు. అట్లా కడితే నేను కాంగ్రెస్ పార్టీ 2 రోజులు అవుతుంది అది ఇక్కడికి వచ్చేసి, అయినప్పటికీ కూడా వీరు ఎందుకు దాని మీద విచారణ చేసి ఒక అవినీతి తేల్చలేక సిట్టుతోటి ఏం చేతులెత్తేసి వాళ్ళు తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. వాళ్ళన్న కొండంతో ఎల్కను పట్టగలుగుతారేమని చెప్పేసి ఒక ప్రయత్నంతో వాళ్ళు సిబిఐకి ఇచ్చారు తప్ప వాళ్ళు ఏం తేల్చలేకపోయారు. అవినీతి జరగలేదు అని చెప్పేసి సిట్టు చేతులెత్తేసి ఏం చేయలేమని చెప్పేసి పాయింట్ అండి. దాని గురించి అడుగుదాం, ఒక నిమిషం దాని గురించి అడుగుదాం. నరసింహారెడ్డి గారు, సో ఏం చెప్తారు? నిజమే కదా సిబిఐ చేతుల్లో కేసు వచ్చింది, అయినప్పటికీ దాని గురించి మరి ఇక్కడేమైనా పురోగతి ఉందంటే ఇక్కడ కూడా అంతే ఉంది కదా. అయితే ఇప్పుడు స్వామి గారు చెప్పిన కొన్ని పాయింట్స్ నేను చెప్తా. అయితే 1,00,000 కోట్ల అవినీతి కాలే, కానీ అవినీతి అయితే అయ్యింది. ఇక ఎంత అయిందని పక్కకు పెడదాం, ఇక సిబిఐ చేసి చెప్తుంది. మొత్తం మీద అవినీతి అయితే అయ్యింది, కానీ 1,00,000 కోట్లు కాలేదు, కానీ ఎంతనో అయితే అయ్యింది. ఇంకొకటి, ఇవాళ రైతుల గురించి ఆలోచించడం అయితే ఎకరకి ఇవాళ నీళ్లు వారించనీకే సుమారుగా 30,000 అయితే నా 30,000 డైరెక్ట్ ఎకరకు రైతుకి ఇచ్చినా సంతోషపడతాడు కదా. మామూలు సంతోషపడ్డాడు. ఒక ఎకరకు 30,000 రైతుకి ఇస్తే ఆయన రైతు ఫుల్ సంతోషపడతాడు. ఒకటి. రెండోది అంటే ఇప్పుడు వేస్ట్ అంటారా? ఇప్పుడు ప్రాజెక్ట్ వేస్ట్ అంటే ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా, ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కట్టిన దాన్ని అయితే మనం కట్టిన దాన్ని కూలగొట్టుకోలేం కదా, ఉన్నదాన్ని అయితే రిపేర్ చేసుకొని వాడుకోవాలి. ఇప్పుడు మొదలుగా మిస్టేక్ ఎక్కడికే జరిగింది, ఫస్ట్ నుంచే జలశక్తి యొక్క అప్రూవల్స్ రాకముందుకే ఈ కాళేశ్వరం స్టార్ట్ చేయడం అది మొట్టమొదటి మిస్టేక్. మనం ఖచ్చితంగా నేషనల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి మనం రిపోర్ట్ సబ్మిట్ చేసి డిపిఆర్ సబ్మిట్ చేసి అప్రూవల్స్ వచ్చిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ కేసీఆర్ గారు ఆయనకాయనే ఇంజనీరు, ఆయనకాయనే జియోటెక్నికల్ ఇంజనీర్ కాబట్టి ఆయనకాయనే అన్ని డిజైన్ చేసుకుంటూ ఇప్పుడు నేను చేయలేని చేతులు లేపేస్తున్నారు. మనం చాలా ప్రెస్ మీట్లలో చూసినాం, నదులోకి నడక నడిపిండి ఆయననే, ఇంజనీర్ ఆయననే, జియోటెక్నికల్ ఇంజనీర్ ఆయననే, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆయననే, కాంట్రాక్టర్ కూడా ఆయననే. ఇలా కాంట్రాక్టర్ లాభం పడిందే 1,00,000 కోట్ల మెగా కృష్ణారెడ్డిని చూస్తలేమా మనం? ఆయన లైఫ్ స్టైల్ ఎట్లుంది, అది ఎట్లుంది. అలా సామాన్య రైతు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ఆయన 1,00,000 కోట్లకు ఎట్లా పోయింది? మరి కాళేశ్వరం నుంచే డిస్కవరీ ఛానల్ ఇప్పించుకుంది వాస్తవం కదా డబ్బులు ఇచ్చి. ఇలా మరి డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఎందుకు తీసేసారు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఒకటి మీరు అంటున్నారు విమర్శలు, ఒకటి కాదు, ఒకటికి బదులు 100 వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి, కానీ ఎవరు ప్రూవ్ చేయట్లేదు కదా దాన్ని. ఇప్పుడు అంతెందుకు స్టార్టింగ్ లోనే 1,00,000 కోట్ల అవినీతి అని అన్నారు, అన్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు కదా 1,00,000 కోట్లు కాకపోయినా ఎంతో కొంత జరిగిందని చెప్పి. ప్రూవ్ చేయలేకపోతున్నారు ఎవరు. ఇందులో మనం కొన్ని గమనించాల్సింది ఏంటంటే, షామన్ అన్నాడు సెంట్రల్ ఏజెన్సీ బిహెచ్ఎల్ మోటార్లు ఇస్తుంది అని అన్నాడు. అయితే ఇక్కడ ఏమైతుందంటే కస్టమైజ్ మోటార్స్ అవి. సో అవి ఎంక్వైరీ అంత సాదాసీదా కాదు. ఇప్పుడు మనము ఒక మోటార్లు కస్టమైజ్డ్ అయితే ఏముంది, ఇక దానికి కొన్న బిల్లులు ఉంటాయి, వాటికి సంబంధించి విచారణ. కస్టమైజ్డ్ మోటార్స్ అయితే మాత్రం దానికి సంబంధించి ఎంత బిల్లులు కట్టారు, ఎంత యూటిలైజ్ అవుతుందో అంత ఉంటాయి కదా లెక్కలు.
కస్టమైజ్ మోటార్ ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. 5,000 కోట్ల అనేది 20,000 కోట్ల మోటార్ కూడా రాసిరాళ్ళు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి, టైం పడుతుంది. సిట్టు 2 ఏళ్ళు టైం పాస్ చేసి ఇచ్చింది కాబట్టి సిబిఐ ఖచ్చితంగా తన పని తాను చేసుకోకపోతే చట్టం ఇది కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కావస్తుంది కదా సిబిఐ చేతుల్లోకి వెళ్ళి. 1 ఇయర్ అవుతుంది. మరి ఫస్ట్ నుంచి చేసుకురావాలి కదా మొత్తం. వాళ్ళు 2 ఇయర్స్ చేశారు సిట్. సరే పోనీ అటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే చేస్తే ఎలా చెప్పండి? సంవత్సరాలైన కాలయాపన అయితే ఎలా? ఇప్పుడు తొందరవాడి చేస్తే సిబిఐ అపోజిషన్ ని అణచివేస్తుంది, అపోజిషన్ అరెస్ట్ చేస్తుందని మళ్ళీ వాళ్ళే మొత్తుకుంటారు. టైం తీసుకొని చేస్తే టైం తీసుకుంటుంది, సెంట్రల్ ఏం చేస్తుందని మళ్ళీ వాళ్ళే అంటారు. ఈ ఏదో బురద వ్యవహారం ఉందో దాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ సీరియస్ గా ఫస్ట్ రిపేర్ చేయాలి. బీఆర్ఎస్ తప్పు జరిగిందని ఒప్పుకో. దీని గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. శివకుమార్ గారు, ఏంటి అసలు రిపేర్ చేస్తుండ్రా ఏంటి? ఎప్పుడు చేస్తారు? స్టార్ట్ అన్న అయ్యిందా? కనీసం ఎంతవరకు వచ్చింది రిపేర్? లేదు కాలేదు రిపేరు. ఇంకా స్టార్ట్ కాలేదు అయితే రిపేర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండు రేపు వచ్చే వర్షాకాలం లోపు అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కాదు. ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారం స్టార్ట్ కాలేదు రిపేర్ అని అంటే ఆల్రెడీ ఎన్డీఎస్ఏ నుంచి రిపేర్ చేయమని చెప్పేశారు కదా ఆల్రెడీ. మరి అప్పుడే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ కి సంబంధించి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా అదే అన్నారు కదా, ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ముందు నుంచి ఎందుకు చేయలేదు? అంటే మన రిపేర్ చేస్తే నీళ్లు వస్తే కేసీఆర్ కి క్రెడిట్ వెళ్ళిపోతుంది అని కావాలని ఆపారా? సొంత గారు, కేసీఆర్ కి క్రెడిట్ ఆల్రెడీ వచ్చేసింది. ఆ క్రెడిట్ కూడా పూలేశ్వరంలో కలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కి వచ్చిన క్రెడిట్ కంటే కేసీఆర్ చుట్టుముట్టున్న వాళ్ళకి లాభాలు కమిషన్లు వచ్చి 100,000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించింది బయటపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు తోడేళ్ళు లాగా బయటపడుతున్నారు. ఇదంతా ఎక్కడ బయటపడ్డారు? ఎంతమంది బయటపడ్డారు? ఏమీ కాలేదు. విచారణకి ఆఖరికి కేసీఆర్ కూడా వెళ్ళి విచారణకి వెళ్ళినా కూడా ఏమీ లేదు అక్కడ. పురోగతి ఉందంటే ఏమీ లేదు. పోనీ అంత పక్కన పెట్టండి. మీరు రాగానే మేము ఏదో చేస్తామని చెప్పి అన్నారు. 2.5 ఏళ్ళు అయ్యింది. ఏం చేశారంటే మీరు ఇప్పటికీ ఎల్నినో మనం జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు తాగునీటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాతనే రైతులకు నీళ్లు ఇవ్వాలని, అన్ని పొదుపుగా చేసుకోవాలని ముందు ఈ రకంగా మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు కాలం ఇట్లా మారుతుంది, లేకపోతే వర్షాలు పడవు, ఎలినో ఎఫెక్ట్ వస్తుంది అనే రకంగా ఎవరికి తెలియదు కదా ఇంతగా. ఇప్పుడు ముందు నుంచే చెప్పారండి. ముందు నుంచే వాతావరణ నిపుణులు కానీ ఈసారి ఎల్నినో ఉంటదని ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. 6 నెలల ముందు నుంచే ఉంది. మీరు ఒకవేళ అనుకుంటే ఇప్పుడు ఇందాక కేబినెట్ మీటింగ్ అని ఇప్పుడు కాదు పెట్టాల్సింది, మీరు 6 నెలల ముందే పెడితే ఏదైనా పురోగతి ఉంటది. రేపు ఏదో చేస్తామని ఈ రోజు పెడితే ఏంటి పురోగతి? సునీత గారు, కేసీఆర్ చేసినట్టు లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చేస్తే అది ముందే కూలిపోయింది. ఆ కూలిపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఎన్టీ ఓపెన్ గా చెప్పింది ఎలక్షన్ ముందే, ఇది మేము రిపేర్ చేయము, మీరు ఆల్రెడీ ఆగాలే, ఇది ఇనాగ్రేషన్ చెయ్యొద్దని చెప్పి ఎల్ఎన్టీ చెప్పిన తర్వాత వినకపోతే రేపు ఏం జరిగినా దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ తోని లెటర్ తీసుకోవడం జరిగింది ఎల్ఎన్టీ. ఇప్పుడు ఎల్ఎన్టీ రిపేర్ చేయాలంటే మళ్ళీ తడిసి మోపడవుతుంది, ఆ డబ్బులు కడితేనే నేను రిపేర్ చేస్తా అనేది ఎల్ఎన్టీ చెప్తుంది. కాబట్టి అది ఎంత మటుకు అసలు బీఆర్ఎస్ చేసిన తప్పిదమ్ములో లేకపోతే ఎల్ఎన్టీ ఎందుకు మళ్ళీ అది జరిగిన దాంట్లో రిపేర్ ఎందుకు చేయదనే రకంగా కూడా గవర్నమెంట్ ఒత్తిడి తేవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా మటుకు అది వర్క్ స్టార్ట్ చేయాలి. దీని తర్వాత సరే వర్క్ స్టార్ట్ చేయండి. ఈ లోపు అటు బీఆర్ఎస్ మొన్న కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తే అటు సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ల ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని చెప్పేసి అంటున్నప్పుడు ఎందుకు ఆ విషయంలో ఎందుకు డిలే చేస్తున్నారు? నిపుణులు కూడా ఒకసారి ట్రై చేస్తే చూడొచ్చు కదా అని అంటున్నారు కదా, ఎందుకు ట్రై చేయట్లేదు మరి? లేదు ఆ పంప్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, ట్రయల్స్ ఏదో చేస్తుండ్రు. అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఎన్ని రోజులు అది మొత్తం బంద్ ఉండే కాబట్టి దాన్ని మొత్తానికి మళ్ళీ రిపేర్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి. అంటే ట్రయల్ స్టార్ట్ చేశారు? ఒక్క నిమిషం ఆగండి స్వామి గారు. అంటే ట్రయల్ స్టార్ట్ అయ్యాయంట కదా కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర? చేయలేదు వాళ్ళు ఎక్కడ ట్రయల్ చేయలేదు. చేస్తామని చెప్పేసి చేస్తే ఆగుతలేదని చెప్పేసి మళ్ళీ స్వామి గారు, కుమార్ రెడ్డి గారు అండ్ టీం పోయింది, పంపుని స్టార్ట్ చేసి జస్ట్ టెస్టింగ్ లాగా చేయడం జరిగింది. లేదు అది టెస్టింగ్ లాగా చేసి ఆన్ చేసిండ్రు. ఆ వాటర్ దాంట్లో ఇట్లా పంప్ అయ్యేది కూడా మనం మీడియాలోనే దాన్ని విజువల్స్ చూడడం జరిగింది. అక్కడ లేదని అంటున్నారు కదా.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిండ్రు. వాళ్ళు ఇక్కడ చెయ్యము, అక్కడ చేస్తానికి అట్లా గేట్లు ముయ్యకుండా అక్కడ చేస్తే గ్రామాలు మునిగిపోతాయి, అది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారు కదా కాంగ్రెస్. అవును. మళ్ళీ మరి మీరే ట్రయల్స్ అంటున్నారు. ఏమంటున్నంటే అది టెస్టింగ్ పరంగా కేసు చూసిండ్రు. ఆన్ చేశారు, ఇక్కడ కాదు పాలమూరు రంగారెడ్డిలో ఆన్ చేశారు, నార్లపల్లి దగ్గర పాలమూరు రంగారెడ్డిలో నార్లపల్లి దగ్గర ఆన్ చేశారు, ఇక్కడ ఆన్ చేయలేదండి. ఏంటి కన్నెపల్లి దగ్గర ఆన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? మొత్తానికి బ్యాక్ వాటర్ వస్తుంది. లే స్వామి గారు అట్లా మాట్లాడద్దు. బ్యాక్ వాటర్ వస్తే ముంపు గ్రామాలన్నీ మునిగిపోయినాయి అని చెప్పి వివేక్ గారు ఆల్రెడీ ముంపు గ్రామాలకు కూడా ఈ రోజు పరిహారం ఇవ్వడం జరిగింది. గతంలో మీరు ముంపు గ్రామాలకు ఏ రకం కూడా పట్టించుకోలేదు. నీళ్ళు ఎక్కడున్నాయండి? గ్రామాలు మునిగిపోయేంత నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్లు లేవనే కదా మనం అందరం మాట్లాడుకుంటుంది. కృష్ణాలు ఎక్కడున్నాయి, గోదావరిలో ఎక్కడున్నాయి? ఇప్పుడు అదేమన్నా ఆల్మట్టి డ్యామ్ ఏమన్నా అక్కడ ఏమైనా నిండితే ఏదైనా వదిలితే ఏమన్నా మనకేమైనా ఉంటదేమో గానీ ఇప్పుడు ఇక్కడైతే ఏం లేదు కదా, ఉన్న వాటిని వాడుకోవడానికే దిక్కులేదు. లేదు సునీత గారు, ఆ మధ్యన గండి పడినప్పుడు ముంపు గ్రామాలలో పోయి మొత్తం ఇదైందని వాళ్ళు ఇబ్బంది అయిందని చెప్పి దాని మీద మొత్తానికి వివేక్ ఇప్పుడు మంత్రి గారు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గతంలో జరిగిన వాళ్ళకి ఇబ్బంది మీద కూడా ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకొచ్చి వాళ్ళకి పరిహారం ఇవ్వాలనే రకం. ఇప్పుడు మీరు ఆల్మట్టి గురించి మాట్లాడుతుంటారు, విత్ ఇన్ 1 or 2 days లా ఆల్మట్టి నిండుతుంది, గేట్లు వదులుతారు అనేది కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ న్యూస్ లోనే చూడడం. అంటే అది వదిలితే మనకి ఎంతో కొంత నీళ్లు వస్తాయి కానీ ఇప్పుడు గోదావరిది అయితే వాడుకోవడానికి లేదు కదా. నేనంటే మీరు అది ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే రిలీజ్ చేస్తే గ్రామాలు మునిగిపోతాయి అంటే నీళ్లే లేవు కదా, ఎక్కడ మునిగిపోతాయి? ఫస్ట్ ఇది ముంపు గ్రామాలు గతంలో చెప్తున్నా నేను, ఇప్పుడు మొన్న గేట్లు తెరిచినారు. సరే ఒకసారి క్లారిటీ ఇస్తారు దీని గురించి శ్యామ్ సుందర్ గారు? ఒకటండి, ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది అనుకుంటూ ఉంటే అది సమయం గడిచిపోతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి. చేతులు కాలిన ఆకులు పట్టిన తరంగంలో ఇప్పుడు ఎల్నినో ఇప్పుడు ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టి దాని గురించి ఆలోచించడం అనేది తప్పుడు నిర్ణయమే. అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ఇంత పీక్ ఆఫ్ ది స్టేజ్ లో ఇప్పటికిప్పుడు అయితే రిపేర్ చేసి 15-20 రోజుల్లో నెల రోజుల్లో ఆ ప్రాజెక్ట్ ను రిపేర్ చేసి రివైవ్ చేయలేరు కదా. కాబట్టి ఇప్పుడు మీటింగ్ పెట్టడం ఏంటి నాకు అర్థం కాలే. ఎప్పటి నుంచో చెప్తున్నారు వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలు, చెప్తున్నప్పుడు అప్పుడే ఎందుకు అలర్ట్ కాలేదు? రైతులను ఆదుకునే విషయంలో గవర్నమెంట్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు మొత్తం పీకల మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో కేబినెట్ మీటింగ్ పెట్టడం అనేది మంత్రంగా పెట్టినట్టే అవుతుంది తప్ప అదేదో నిర్ణయం చేసేద్దాము పని చేద్దామని చేసిన లాభం లేదు. ఇప్పుడు అది చేసేసరికి 5-6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది అవన్నీ ప్రాజెక్టులు రివైవ్ చేయడానికి. కాబట్టి చేసినప్పుడు చేయడానికి అప్పటి నుంచే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నప్పుడు వాళ్ళ మాట వినాల్సింది గవర్నమెంట్. అప్పుడే వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ఏం చేద్దాము, దాని విషయంలో ఆల్టర్నేటివ్ ఏంటి, మరి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా, మరి ఎట్లా మిగతా ప్రాజెక్టులు సుందిల్లా కన్నెపల్లి అవన్నీ వాడుకునొచ్చా, అవి ఎట్లా చేద్దాము, అవి ఎన్ని రోజులు బంద్ ఉన్నాయి, ఆ మోటార్లు పనిచేస్తున్నాయా లేవా, వాటి పొజిషన్ ఏంటి అనేది చూడాల్సింది ఈ పాటికే గవర్నమెంట్. ఇప్పుడు నెక్ ఆఫ్ ది మూవ్మెంట్ లో నిన్న మీటింగ్ పెట్టేసి మేము కాళేశ్వరం గురించి ఆలోచిస్తున్నామంటే కరెక్ట్ కాదు అది. కాబట్టి ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఇక ముందైనా ఏ సమస్య విషయంలో అయినా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా చేతులుగా కాలినాక ఆకులు పట్టే రకంగా ఉంటే విమర్శల పాలైతే తప్ప గవర్నమెంట్ ఇంకేం కాదు. ఏ తప్పులైతే చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ తప్పులు మీరే చేస్తుంటే మళ్ళీ మీరు కూడా అట్లాగే అవుతారు కదా, రేపు అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది కదా. కాబట్టి అధికారం కాపాడుకోవాలంటే ముందు రైతుల అప్పుడు కేసీఆర్ గారు కూడా అంతే చేశారు. నేను దేశకి నేత అనిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నానా అవస్థలు పడుతుంటే అప్పుల పాలై పోయి పంజాబ్ లో హర్యానాలో డబ్బులు పంచి వచ్చింది. ఎవరబ్బా సొమ్మని ఇక్కడ డబ్బులు తీసుకుపోయి అక్కడ పంచడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచారా డబ్బులు? ప్రజా డబ్బు ఎవరిని అడిగి పంచారు? కాబట్టి తమ స్వార్థం కోసం ఆలోచించే ముఖ్యమంత్రులు తయారవుతున్నారు, అధికార పార్టీలు తయారవుతున్నాయి తప్ప అది ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అనేది పర్టికులర్ గా చెప్పట్లేదు.
కానీ స్వార్థాన్ని వదిలి కొద్దిగా రాజకీయాలు పక్కన పెట్టేసి వాళ్ళని వేధిద్దాం వీళ్ళని వేధిద్దాం అని కాకుండా ప్రజల్ని ఎట్లా కాపాడుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిస్తే నెక్స్ట్ సీజన్ కన్నా రైతులకు నీళ్ళు అందే అవకాశం ఉంది తప్ప ఈ సీజన్ కు మాత్రం అందే అవకాశం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. నరసింహారెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అయితే శ్యామ్ సుందర్ అన్న గారు అన్నట్టు అందరు లీడర్లు అట్లుండరే. ఇలా తెలంగాణకి నెలకు 30 సెకండ్స్ ఉందండి, మీరు చెప్పాలనుకుని కంక్లూడ్ చేయండి. తెలంగాణకు ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రతి నెలకు ఒకటి ఇస్తుంది. ఎయిర్పోర్ట్ ఇచ్చింది, సింగరేణికి కోల్ బ్లాక్ ఇచ్చింది. ఇట్లా వేసుకుంటూ పోతూనే ఉంది. అందరు తిందామనే ఉండరు, ప్రజల గురించి సేవ చేద్దామని ఉంటారు. అట్లా బీజేపీ సేవ చేయడం మొదలు ఫస్ట్ కాంగ్రెస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 18 నెలలు అయినా గానీ దీన్ని రిపేర్ చేద్దామని దృష్టి పెట్టకుండా టైం పాస్ చేసి ఇవాళ మీటింగ్ పెట్టాం, ఇవాళ రిపేర్ చేస్తామంటే పాసిబుల్ అయ్యే పని. ప్రభుత్వం ఒక నిమిషం అండి నరసింహారెడ్డి గారు, నేను మీకు ఇందాకే చెప్పాను 30 సెకండ్స్ అని. ఒక నిమిషం నరసింహారెడ్డి గారు, నేను మీకు ఇందాకే చెప్పాను 30 సెకండ్స్ అని. ఆయన మాట్లాడివ్వండి ఒక నిమిషం. తెలంగాణ అంశాలే ప్రాధాన్యంగా పెట్టుకొని పనిచేయడం కేసీఆర్ గారు. రైతుల సంక్షేమం కోసం రైతు బీమా, రైతులకు పెట్టుబడి సాయం, రైతులకు యూరియా సకాలంలో రైతులను చేయడం, వారికి ఇవన్నీ విషయాలు కూడా రైతులకు సంక్షేమం కోసం ప్రయత్నం చేసినటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత యూరియా ఇవ్వకుండా, శివకుమార్ గారు నీళ్లు ఇవ్వకుండా, కొన్న పంటలు కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఒకటే బీఆర్ఎస్ గతంలో కూడా అధికారంలో ఉండి అబద్ధాలు చెప్పింది, ఈ రోజు పక్కన పోయి కూడా అదే అబద్ధాలు చెప్తుంది. వాళ్ళ 9.5 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలు బాగా ధీటుగానే పనిచేయడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అయితే ఇంకా రాజకీయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప అటు తగ్గట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా అటు ఎల్నినో ఎఫెక్ట్ సంబంధించి నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా దాని గురించే చర్చించారు. మరి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ని ఏ రకంగా ప్రభుత్వం అధిగమిస్తుంది, రైతులకు ఏ రకంగా నీరు అందిస్తుంది అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరి చూద్దాం ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. Keep watching Zee Telugu News.